ఆత్మహత్య చేసిన పిడిగాడు కాదు. అతని నిజాయితీ గత రికార్డులు చేస్తే తెలిసింది కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఎవరిని చెప్పేది కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి 6-5 వచ్చేదే ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు, అయితే 100% రామాంజనేయులు ఫ్రెండ్. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడని చంపుతామనే ఆ బెదిరింపు అదేనా? ఎంక్వైరీ ఉంది పరకామణి గురించి, మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను, పోయి వచ్చినాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు కాబట్టి నీకు ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో అన్ని పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు.